మాట. బుచ్చి చౌదరి గారు, మార్పులు మా పార్టీ వ్యక్తిగతం అని పదే పదే వైసీపీ చెప్తోంది. అటు సోషల్ ఇంజనీరింగ్లో భాగంగా కొన్ని ఓసీ స్థానాలను కూడా బీసీలకు ఇస్తున్నామని వాళ్ళు ఇస్తున్న రెండో వివరణ. 3, ఈ మార్పులతో మొత్తం మళ్ళీ 175 స్థానాలకు మేము 1-2 రోజుల్లో అభ్యర్థులను ప్రకటించేస్తున్నాం, మీ యుద్ధానికి సిద్ధంగా ఉన్నాము, మీరు సిద్ధమా అని నిన్న కొందరు వైసీపీ నేతలు కూడా మాట్లాడారు. బుచ్చి చౌదరి గారు. సతీష్ గారు, మీకు, సత్యనారాయణ గారికి, రాజశేఖర్ గారికి, ఎన్టీవీ వీక్షకులందరికీ నమస్కారం. నమస్తే సార్. ఒకటి, అది వాళ్ళ పార్టీ అంతర్గత విషయం కావచ్చు, కానీ రాష్ట్ర ప్రగతికి, రాష్ట్రంలో జరిగిన పరిణామాలకి ఒక నిదర్శనంగా నిలబోతుంది. రాబోయే 24 ఎలక్షన్లో 19 ఎలక్షన్లో ఇచ్చిన రిజల్ట్ పర్యవసానం ఏంటి, 151 సీట్ల అసెంబ్లీ స్థానాలు కట్టబెట్టి 22 ఎంపీ స్థానాలు ఇచ్చి దాదాపు 8 మంది రాజ్యసభకి ఇస్తే ఇవాళ పరిస్థితి ఏమిటి, రాష్ట్రంలో జరిగిన పరిణామాలన్నీ కూడా ప్రజలు అనాలిసిస్ చేస్తారు. వాళ్ళు మార్పులు చేర్పులు వాళ్ళ ఇష్టం కావచ్చు. నేనేమంటానంటే, రాజశేఖర్ గారు తెలియదు కాదు, మేరుగా నాగార్జున గారు వేమూరుకు సంబంధించిన వ్యక్తి, ఆయన మంత్రి. అక్కడ పనిచేయని వాడు, అక్కడ అసంతృప్తికి గురైన వాడు, ప్రజల్లో చేత్కారికి గురయ్యాడు, అవినీతి అక్రమాలకి చోటు ఇచ్చాడు అనేది ఆరోపణలతోటే కదా వాళ్ళు మారుస్తున్నావు. తీసుకెళ్లి కొండపిల్ల పెడతా ఉన్నావు. ఇక్కడ పవిత్రుడు అయిపోతాడా? మున్సిపల్ కొండపికి మార్చారు. ఆదిమూలపు సురేష్ గారిని ఎర్రగొండపాలెం నుంచి తీసుకెళ్లి అక్కడ మార్చారు. అలాగే ఇప్పుడు అదే ఎర్రగొండపాలెం నుంచి ఇదే డిబేట్ లో ఉన్న కాకమన్ రాజశేఖర్ గారి పేరు పరిశీలన. వినండి, రాజశేఖర్ గారు వినండి. ఇవాళ మంత్రులుగా పనిచేసిన వాళ్లే ఆ నియోజకవర్గాలు అన్పాపులర్ అయ్యాలని మారుస్తున్నారంటే అర్థం ఏంటి? ముఖ్యంగా ఎస్సీలకి, బీసీలకు సంబంధించిన సమస్య సరే వదిలేయండి. ఇవాళ రేపు జరగబోయే ఈ కురుక్షేత్ర సంగ్రామం, ఆంధ్రప్రదేశ్ లో కురుక్షేత్ర సంగ్రామం అంటే ఎన్నికల్లో జరగబోయే పరిణామాల్లో ప్రజలు రాజశేఖర్ గారిని బుచ్చి చౌదరి చూడబోవటం లేదు. జగన్మోహన్ రెడ్డి పరిపాలనా తీరుతెన్నులు, చంద్రబాబు గారి యొక్క పరిపాలనా తీరుతెన్నుల్ని బేరీజు వేసుకొని ఏదైతే వేలాది వాగ్దానాలు చేసి అమలు చేయలే. ఇవాళ రాష్ట్రంలో ఉద్యమ బాట పెట్టారు. 4 సంవత్సరాలుగా, దాదాపుగా 4.5 సంవత్సరాలుగా పోలీసు వ్యవస్థని దుర్వినియోగం చేసి రాజకీయ పాలన పెట్టి ప్రజాస్వామ్య హక్కులు హరించి, వాక్ స్వాతంత్రాన్ని హరించి, భావ స్వాతంత్రాన్ని హరించి ఉద్యమాలని అరగదొక్కుతూ వచ్చారు. ఇవాళ ఎన్నికలు సమీపించేటప్పుడు ఎవరు ఆగే పరిస్థితి లేదు. ఎవరిని వాలంటీర్నో, సచివాలయాన్నో, పోలీసులను లెక్క చేసే పరిస్థితులు లేదు. ఇవాళ అంగన్వాడీలు కానీ, ఆశా వర్కర్లు కానీ, లేక సర్వశిక్ష అభియాన్ వర్కర్స్ కానీ, మున్సిపల్ కార్మికులు కానీ నువ్వు చెప్పిన వాగ్దానాలు ఎందుకు అమలు చేయాలని అడుగుతున్నారు. మమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తానన్నావు, జీతభత్యాలు పెంచుతానన్నావు, మా మెరుగైన సౌకర్యాలు కల్పిస్తానన్నావు, అలాగే ఉద్యోగులకు సిపిఎస్ సంబంధించి ఇవాళ అనేక వర్గాల వారు ఓపెన్ అవుతున్నారు. రాజశేఖర్ గారు తెలియదేం కాదు, ఉద్యమాల పాట ఎందుకు పెట్టారు రాష్ట్రంలో. 4 సంవత్సరాలుగా నా బోటి వాళ్ళు, నీ బోటి వాళ్ళు మాట్లాడటానికి భావ స్వేచ్ఛ లేకుండా మీడియాని అనగదొక్కి అధికార దుర్వినియోగంతో రాక్షస పరిపాలన చేస్తే ఫలితాలు ఇలాగా ఉంటాయి. మేమేమంటున్నామంటే, వాళ్ళ ఇష్టం, వాళ్ళ పార్టీ వాళ్ళు పెంచుకున్న రేపు జరగబోయే సంగ్రామంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన తీరుతెన్నులు, ఆయన వ్యవహార శైలి మీదే పోరాటం జరగబోతుంది. ఇవాళ ఆయన ఏం మాట్లాడతాడు? దత్తపుత్రుడా? ఆయన పార్టీ పెట్టాడు, పార్టీ పెట్టి పార్టీ నివర్తిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ గారు 10 సంవత్సరాలుగా పార్టీ నివర్తిస్తానే ఉన్నాడు, ప్రజాక్షేత్రంలో పనిచేస్తా ఉన్నాడు, ప్రజా సమస్యల మీద మాట్లాడుతూ ఉన్నాడు, ప్రజల దగ్గరికి వెళ్లి ఆయన సంపాదించిన దాంట్లో కొంత సహాయం చేశాడు. నువ్వేమైనా చేసావా? 1 రూపాయి, 1000 కోట్లు సంపాదించావు, 1 రూపాయి ఎవరికన్నా ఇచ్చావా? ఇవాళ దత్తపుత్రుని ఆయన పార్టీ ఆయన బలపడటం కోసం ప్రయత్నం చేస్తారు. బలహీనంగా ఉన్నావా, బలంగా ఉన్నావా కాదు. రేపు బలపడటం ఏ పార్టీ అయినా బలపడటానికి రాబోయే రోజుల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థాయికి వెళ్ళడం కోసం ప్రయత్నం చేస్తారు. ఇవాళ నువ్వు చేసే అరాచకాలకి మేము ఇవ్వటంటున్నావు. నువ్వు ఎన్నో వాగ్దానాలు చేసావు. 25 మంది ఎంపీలు ఇవ్వండి, నేను ప్రత్యేక హోదా సాధిస్తాను అన్నావు. నీకు ఇచ్చారు కదా 32 మంది ఎంపీలు. 32 మంది ఎంపీలను చేతిలో పెట్టుకుని ఏం సాధించావు? విశాఖ ఉక్కు మీద ద్వంద్వ ప్రమాణాలు చేస్తావు. రాష్ట్రంలోని పోర్టులన్నీ కూడా ఆదాయాన్ని కట్టబెడతావు. భూములు కబ్జా చేస్తా ఉన్నారు, వేలాది ఎకరాలకు కబ్జా చేస్తున్నారు, దారాదత్తం చేస్తున్నారు. నీకు నాకు ఉన్న హక్కులన్నీ హరిస్తా ఉన్నారు. భయప్రాంతాలకు గురి చేశారు సార్. ఇవాళ వ్యాపారస్తులు గాని, కళాశాల వారు, పాఠశాల వారు అన్ని రంగాలను నిర్వీర్యం చేశారు.
దళితులకు మా రాజశేఖర్ చెప్పాలి, దళితులకు ఏం జరిగింది? 27 స్కీములు రద్దు చేస్తే మీరు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఓకే, బుచ్చి చౌదరి గారు, ఒకటి కాదు, రెండు కాదు. రైట్ రైట్, ఖచ్చితంగా అవన్నీ ప్రస్తావిద్దాం. బొలిస 14 నుంచి 19 వరకు ప్రజలకి ఏం చేశామన్న దాన్ని ఎందుకు చెప్పడం లేదు? మళ్ళీ కొత్తగా వాగ్దానాలు ఇచ్చి మోసం చేయాలనుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్ గా సభల్లోనే చెప్తున్నారు, నేను మంచి చేశానంటే నన్ను ఆశీర్వదించండి అని డైరెక్ట్ గా ప్రజలకు అప్పీల్ చేస్తున్నారని అంటున్నారు కాకమ రాజశేఖర్ గారు. బుచ్చి చౌదరి గారు, రాజశేఖర్ గారిని సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నా. మీరు చైర్మన్ గా ఉన్నారు సార్, మళ్ళీ మీకు ఇస్తాను సార్ రాజశేఖర్ గారు, మళ్ళీ మీకు ఇస్తా 1 minute. మాదిగ సోదరులకి ఈ 4.5 సంవత్సరాలు ఏం చేశారు? ఒక ఇల్లు ఇచ్చారా? ఒక లోన్ ఇచ్చారా? ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ ఇచ్చారా? చెప్పులు కుట్టుకున్న చిన్న కష్టపడి జీవించే వాళ్ళకి మీరు ఏదన్నా ఆర్థిక సహాయం చేశారా అని నేను అడుగుతాను. మీ ముఖ్యమంత్రి గారు లక్షల కోట్ల సంపాదనలో ఉన్నారు. ఇవాళ టీవీల పేరుతో, అడ్వర్టైజ్మెంట్ల పేరుతో వేల కోట్లు మీరు కట్టబెట్టుకుంటా ఉన్నారు మీ సొంతానికి. మీ జేబులో ఏమైనా రూపాయి తీసి ఖర్చు పెట్టారా? ఏం చేయలేదు. మీరు గోబెల్స్ ప్రచారం చేస్తా ఉన్నారు, తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు. ఆ రోజున కోడికత్తి కేసు మీ దళితుడేనయ్యా, మీ దళితుడు 6 సంవత్సరాలుగా జైల్లో మగ్గిపోతా ఉన్నాడు. 5 సంవత్సరాలుగా ఎందుకు మీ నాయకుడు వెళ్ళి సాక్ష్యం చెప్తే మీ పాలనలో మీరు చేసిన అభివృద్ధి పథకాలను ఎందుకు ఇప్పుడు ప్రస్తావించలేకపోతున్నారని అడుగుతున్నారు రాజశేఖర్. మేము చెబుతున్నాం ఇవాళ. మేము ఆ రోజున ఫీజు రియంబర్స్మెంట్ చేసాం. మీరేమన్నారు? ఆడపడుచుకి 15,000 రూపాయలు చదువుకున్న వాళ్ళకి ఇస్తానన్నావు. ఇంట్లో 2 ముగ్గురున్నా మేము ఫీజు రియంబర్స్మెంట్ చేసాం. మీరు వచ్చాక ఏం చేశారు? ఒక్కళ్ళకేనన్నారు. అంటే 2 ముగ్గురుంటే వాళ్ళు గాలి కొట్టుకుపోయారు. దాంట్లో మళ్ళీ 2,000 కటింగ్, దాంట్లో ఒక సీజన్ ఎత్తేసారు. అలాగా మీరు ఏదైతే నవరత్నాల పేరుతో దగా రైతులది ఉంది. ఇవాళ రైతులకు సంబంధించి ఇన్సూరెన్స్ పాలసీ కొత్తది తెస్తానన్నావు, నేనే కడతాను, మీరు అక్కర్లేదన్నావు. ఇవాళ దగా చేశావు, దానివల్ల రైతులు నష్టపోయారు. ఇవాళ తీవ్రంగా మనం వచ్చిన వర్షాల్లో గుంటూరు జిల్లాలో ఎంత నష్టపోయి నేను చూసి వచ్చాను. ఇవాళ వాళ్ళకి ఏం సాయం చేస్తున్నావు? ఎందుకు చేయలేకపోతున్నావు? తప్పుడు పాలసీల వల్ల, మీ తప్పుడు పాలసీల వల్ల. నవరత్నాలని దగా చేశారు, మోసం చేశారు. మేము గతంలో ఏం చేశామో ప్రజలకు తెలుసు, మేము ఇప్పుడు ఏం చేయబోతున్నామో చెప్తున్నాం. చంద్రబాబు గారి హయాంలో ఏం నడిచిందో రేపు ఏమి నడవబోతున్నాం? మేము ఒక మేనిఫెస్టో ఇస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు కలిసి ఉమ్మడిగా ఎన్నికల్లో వెళ్ళాలని నిర్ణయించాం. అనేక పార్టీలు కలిసి వాళ్ళు ఏం చేయబోతున్నారో చెప్తున్నారు. ఆల్రెడీ జనసేన షణ్ముఖ వ్యూహం అని ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంది. తెలుగుదేశం పార్టీ సూపర్ 6 అని ఆల్రెడీ ఒక మినీ మేనిఫెస్టో విడుదల చేసింది. ఈ రెండూ కలిపి ఉమ్మడి మేనిఫెస్టో రాబోతున్నాయని ఇరు పార్టీ నేతలు కూడా చెప్పారు.